అమ్మా అది అనగా తను నా క్లాస్మేట్, తనంటే నాకు చాలా ఇష్టం, తనకి నేనంటే ఇష్టం, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అంటావు అంతేనా? అది కాదే, వాడేం చెప్పాలనుకున్నాడు? అవునమ్మా, అదే చెప్పాలనుకున్నాను. అయితే నేను చెప్పేది కూడా విను. ఇన్ని సంవత్సరాలు కళ్ళల్లో పెట్టి చూసుకున్న కొడుక్కి ఎటువంటి భార్య రావాలో నాకు కొన్ని అంచనాలుంటాయి. అమ్మా, తను నీ అంచనాలకి ఏమాత్రం తగ్గదమ్మా. సరే అయితే నేను తన్ని 3 ప్రశ్నలు వేస్తాను. దానికి తను సరైన సమాధానాలు చెప్తే నాకు కూడా ఓకే. ఇంత సీరియస్ సిచ్యువేషన్లో ఈ క్వశ్చన్స్ ఏంటమ్మా? నాకు ఓకే ఆంటీ. మొదటి ప్రశ్న, నేను కాఫీ అడుగుతాను, శేఖర్ టీ అడుగుతాడు. ముందు నువ్వు ఏది పెడతావు? ముందు పాలు పెడతానంటీ. రెండో ప్రశ్న, నువ్వు కారులో దట్టమైన అడవిలో వెళ్తుంటావు. బాగా వర్షం పడుతుంటుంది. నీ కారులో ఒక్కరికి మాత్రమే చోటుంటుంది. అప్పుడు నేను, శేఖర్, విక్రాంత్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం. మా ముగ్గురులో నువ్వు ఎవరికి లిఫ్ట్ ఇస్తావు? కార్ మీ ఇద్దరికి ఇచ్చేసి హాయిగా మేమిద్దరం నడుచుకుంటూ వస్తావా ఆంటీ? సూపర్. మూడో ప్రశ్న, తల్లి కడుపు చూస్తే భార్య జేబు చూస్తుందంటారు. కాని అత్తాకోడలిద్దరూ ఆనందంగా కలిసి చూసేదేంటి? టైం. టీవీ సీరియల్స్ ఆంటీ. సూపర్. నువ్వేమీ అనుకోకమ్మా. మనం ఆ మాత్రం లేకపోతే వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం. నువ్వు రామ్మా. రై, నీ సెలక్షన్ సూపర్ రా. అమ్మాయి మాత్రం లక్షణంగా ఉంది. అనగా ఎలా పడింది? ముందే చెప్పాను అక్కడ పెట్టొద్దని. చూడు ఎంత ప్రమాదం తప్పిందో. అమ్మా, నేను అనగాని ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను. అలాగే నాన్న, జాగ్రత్తగా వెళ్ళరా. వాట్స్ ఎమ్మెల్యేస్ కండిషన్? వెరీ సీరియస్ సార్. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉండొచ్చు. అతి భయంకరమైన విషయాన్ని వాడారు. అండ్ దీనికి కూడా ఒక పేరుంది, ఆంథ్రాక్స్. పుట్ ద సిటీ ఆన్ హై అలర్ట్. ఎమ్మెల్యే గారి మీద విష ప్రయోగం రాజకీయ కుట్ర అంటారా? హెల్త్ మినిస్టర్ గా ఈ పరిణామంపై మీ స్పందన ఏంటి సార్? దిస్ ఈజ్ వెరీ సీరియస్ సిచ్యువేషన్. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. అన్నా అన్నా, తమ్ముడు, అర్జెంట్ కూడా లేపేయాలి. ఏమైంది? లేపేయాలంతే. నువ్వు కూర్చో. కాలేజ్ ఒక నమ్మే చేసాడు, వాడిని లేపేయాలి. అరే తమ్ముడు, నిన్నెక్కడో చూడాలనుకున్నా, నువ్వేమో కిందుండిపోతానంటావు. నువ్వు టెన్షన్ పడు మాకు. వాడెవడో, వాడి డీటెయిల్స్ మొత్తం మన వాళ్ళకి చెప్పు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ముంబై వెళ్ళి ఈ డాక్యుమెంట్స్, ఈ ఫైల్ మొత్తం వాళ్ళకి అందజేసిరా. మిగతాది నేను చూసుకుంటా. నేను తిరిగి వచ్చేసరికి వాడు ఉండకూడదు చెప్తున్నా.
రాజా, రేపు వీడు ఎలా బతుకుతాడు? అబ్బబ్బా ఏంటి నాన్న మా తొందర? టెన్షన్ పడుకో, దేవుడు ఎక్కడికి పారిపోడలే. దేవుడెక్కడికి పారిపోడని అందరికీ తెలుసు. కాబట్టే ఈ గుళ్ళు ఖాళీగా, ఆ పబ్బులు క్లబ్లు ఫుల్లుగా ఉన్నాయి. తొందరగా నడు, హారతికి టైం అయిపోతుంది. పంతులు గారు, అమ్మాయి పేరు మీద దర్శనం చేయండి. సర్వమంగళ గోవింద గోవింద్య పూర్వక్త పిండ ప్రదానం ప్రతిష్టయా. ఇక్కడేం చేస్తున్నావే? అర్చన మధ్యలో అలా రాకూడదు. పద. బామ్మ, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, ఓకే? ఎక్కడికే? పంతులు గారు, అమ్మా, మీరు ఇప్పటిదాకా ఇక్కడ చేసింది ఏ పూజ పంతులు గారు? ఇది పూజ కాదమ్మా, పిండ ప్రదానం. ఓ, వాళ్ళ అమ్మ నాన్న పేర్ల మీద ఉంటుంది. కాదమ్మా, వారి ఏకైక పుత్ర సంతానం విక్రాంత్ పేరు మీద పిండ ప్రదానం చేయించారు. వాట్? పేరేమన్నారు? విక్రాంత్. బూ! ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? నేను ఒకటి అడుగుతాను, సూటిగా నిజం చెప్తావా? అడుగు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు నిజంగా నీ తల్లిదండ్రులేనా? కాదనగా. మరి పోయిన గోదావరి పుష్కరాలకి రాజమండ్రిలో దారి తప్పిపోయి ఏడుస్తుంటే నేనే తెచ్చి పెంచుకుంటున్నాను. విక్రాంత్, స్టాప్ ఇట్. విక్రాంత్, ప్లీజ్. విక్రాంత్, స్టాప్ ఇట్. నేను ఇంత సీరియస్గా అడుగుతుంటే నువ్వు జోక్స్ వేస్తున్నావు. నేను జోక్స్ వేయడం కాదు, నువ్వు అడిగిన క్వశ్చన్ అలా ఉంది. అరగంట క్రితం మీ అమ్మా నాన్నల్ని నేను గుళ్ళో చూశాను. వాళ్ళు నీ పేరు మీద పిండం పెట్టారు. ఏయ్, ఆర్ యు మ్యాడ్? పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. అమ్మా నాన్న పిచ్చి పట్టింది నీకు. ఆ రోజు మీ ఇంట్లో కుండి పడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మీ అమ్మ అందరిలాంటిది కాదు, పెద్ద జగజ్జంత్రి. ఇంకొక్క మాట మాట్లాడమంటే బాగోదు. వాళ్ళు నా దేవతలు, నాకు నా ప్రాణం కన్నా ఎక్కువ. మరి నేను? అనగా ప్లీజ్, నువ్వు కొంచెం కూల్గా ఆలోచించు. వాళ్ళు గుడికి వెళ్తే నాకు చెప్పి వెళ్ళరా? అయినా నాకు పిండం పెట్టడం ఏంటి? వినడానికి అసహ్యంగా ఉంది. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ, నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఐఎమ్ సారీ. కానీ ఒక్క విషయం, నేను పిచ్చిదాన్ని కాదు విక్రాంత్. నా కళ్ళు నన్ను మోసం చేయవు. ఇక నిజమేంటో ఆ దేవుడికి తెలియాలి. ఏంట్రా అప్పుడే వచ్చావా? మీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తా అన్నావు. ఇప్పుడే వచ్చాను. చూస్తే ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? అది మీ నాన్నగారి ఫ్రెండ్ సుబ్బారావు గారికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి చూడ్డానికి వెళ్ళాం. ఏం యాక్సిడెంట్లో ఏంటో, బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అలానా? ఏమైంది?
కాలికి దెబ్బ తగిలింది, పాపం కట్టు కట్టారు. నడవడానికి 1 మంత్ పడుతుందట. సర్లే గాని నువ్వెళ్ళి డాడీని రమ్మను, మీ ఇద్దరికి భోజనం వడ్డిస్తాను.